నెల్లూరు జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి, సిపిఎం ఎంపీ అభ్యర్థి రాజగోపాల్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మధులు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ జరిపారు. ఆత్మకూరు బస్టాండ్ నుండి వీఆర్సీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో జనసేన వామపక్షాల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరులో ఆర్థిక అంగబలానికి ఒక సామాన్యుడికి మధ్య త్రికోణ పోటీ జరుగుతుంది అన్నారు జనసేన అభ్యర్థి వినోద్ రెడ్డి. నెల్లూరు ప్రజలు కొత్త తరహా రాజకీయాలను నీతి నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు వినోద్. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసినటువంటి నారాయణ విద్యా సంస్థల ఓనర్ ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అత్యంత అవినీతి పరుడైనటువంటి వ్యక్తి ఒకవైపు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారు రౌడీయిజం ఒకవైపు. అవినీతి పరుడైనటువంటి నారాయణ గెలుస్తాడా, రౌడీయిజం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడా? ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు పెట్టినటువంటి జనసేన పార్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అతి సామాన్యుడు గెలుస్తాడా? ఈ త్రికోణపు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో సామాన్యుడి వైపు ఈ నెల్లూరు నగర నియోజకవర్గం నిలబడుతుందని చెప్పి మనసా వాచా కర్మణ ఆశిస్తూ ఉన్నాం. For more updates, please subscribe 99 TV Telugu.